అండ్ ఇప్పుడు మన దగ్గర ఉండేది వచ్చి Realme X7 రీటైల్ యూనిట్. బాక్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈసారి డిఫరెంట్గా ట్రై చేశారు. బాక్స్ చాలా పెద్దదిగా ఉంది. Realme X7 అని మెన్షన్ చేశారు. రియల్మీ ఆ లోగో వచ్చి కొంచెం బోల్డ్ అపియరెన్స్ ఇచ్చారు. అండ్ బాటంలో చూసుకుంటే ప్రైస్ వచ్చి 22,000 అని మెన్షన్ చేశారు. కానీ ఇది ఫ్లిప్కార్ట్లో బేస్ వేరియంట్ 6+128GB మోడల్ 20,000 సెల్ చేస్తున్నారు. మన దగ్గర ఉండేది 6+128GB వేరియంటే. అండ్ ఫోన్ థిక్నెస్ చూసుకుంటే 7.4mm థిక్నెస్ ఉంది. వెయిట్ ఇక్కడే మెన్షన్ చేశారు 176 grams ఉంది. కెమెరాని చూసుకుంటే 64MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మ్యాక్రో. ఫ్రంట్ వచ్చి ఒక 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. బ్యాటరీ కెపాసిటీ 4310 mAh బ్యాటరీ. అండ్ మిగతా బాక్స్ కంటెంట్స్ మొత్తం మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్ అని చూసుకుంటే Realme X7 అని ఇచ్చారు. Dimensity 800U ప్రాసెసర్తో రన్ అవుతుంది. 50W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 6.4" AMOLED డిస్ప్లే ఇచ్చారు. కానీ రిఫ్రెష్ రేట్ అని చూసుకుంటే 60Hz మాత్రమే ఉంది. అండ్ కెమెరా అని చూసుకుంటే 64MP AA కెమెరా అని చెప్పారు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ఒక సార్ వాల్యూ అని చూసుకుంటే హెచ్ఆర్ వాల్యూ వచ్చి 0.917 W/kg ఉంది. బాడీ సార్ వాల్యూ 0.561 W/kg ఉంది. సో ఇక్కడ చూసుకుంటే బాడీ సార్ వాల్యూ తక్కువ ఉంది, హెచ్ఆర్ వాల్యూ డీసెంట్గా ఉంది. టోటల్గా సార్ వాల్యూ అని చూసుకుంటే కొంచెం ఓకే డీసెంట్గా ఉంది. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేద్దాము. చాలా పెద్ద బాక్స్ ఇది. ఎప్పుడు ఇచ్చే బాక్స్ కన్నా ఈసారి చాలా పెద్దగా ఇచ్చున్నారు. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అన్కవర్ ది ఎక్స్ట్రాడినరీ స్పీడ్ అని ఉంది. బిల్డప్కి ఏం తక్కువ లేదు. సో బాక్స్ లోపల ఏముందని చూద్దాం ఫస్ట్. ఈ బాక్స్లో చూసుకుంటే క్విక్ గైడ్ ఉంది, సేఫ్టీ గైడ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చి ఫోన్ ఉంది. ఈ ఫోన్ని తీసి పక్కన పెట్టేస్తాము. సిల్వర్ కలర్ వేరియంట్ బాగా ఎంత షైనింగ్గా ఉంది చూడండి ఒకసారి. అండ్ లోపల వచ్చి ఛార్జింగ్ కేబుల్ ఉంది. ఛార్జింగ్ కేబుల్ థిక్నెస్ వచ్చి సూపర్గా ఉంది. ఈసారి కేబుల్ థిక్నెస్ బాగుంది. అండ్ కేబుల్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే Type A to Type C పోర్ట్ వస్తుంది మనకి. దీంట్లో ఎల్లో కలర్ యాక్సెంట్ కూడా ఉంది. సో కేబుల్ క్వాలిటీ మాత్రం బాగుంది. లెంత్ అని చూసుకుంటే 1 మీటర్ కేబుల్ లెంత్ ఉంది. సో చాలు అడిగేట్టుగా ఉంటుంది. ఇది ఎక్కువ మందికి సరిపోతుంది ఈ లెంత్ అయితే. అండ్ లోపల చూసుకుంటే సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. Realme సిమ్ ఎజెక్టర్ టూల్ చూసుకోండి ఎలా ఉందని. దాని తర్వాత లోపల ఇంకో స్పెషల్ ఐటమ్ ఉంది. స్పెషల్ ఐటమ్ అని చూస్తే ఈ స్మార్ట్ ఫోన్లో వచ్చి 3.5mm హెడ్ఫోన్ జాక్ పోర్ట్ లేదు. సో వీళ్ళు వచ్చి మనకి అడాప్టర్ ఇచ్చారు. Type C to 3.5mm అడాప్టర్. సో మంచి విషయం. కానీ చెడ్డ విషయం అని చూసుకుంటే హెడ్ఫోన్ జాక్ లేదు. అండ్ బాక్స్లో మిగతా విషయానికి వస్తే కేసు ఇచ్చారు. ట్రాన్స్పరెంట్ సిలికాన్ కేసు. యాజ్ యూజువల్ ఎప్పుడు ఉండే క్వాలిటీ కన్నా ఈసారి కొంచెం థిన్గా ఉంది. కేస్ క్వాలిటీ మాత్రం నార్మల్గా ఉంది. ఎలాగన్నా 2 నెలలు యూస్ చేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది, పసుపు కలర్కి వచ్చేస్తుంది. సో యూస్ లేదు. అండ్ ఛార్జర్కి వస్తే మ్యాక్సిమం అవుట్పుట్ చూసుకుంటే 10V 6.5A ఉంది. సో ఇది యాక్చువల్గా ఒక 65W అవుట్పుట్ ఇచ్చే ఛార్జర్, సూపర్ డాట్ ఛార్జర్. కానీ ఈ స్మార్ట్ ఫోన్ 50W సపోర్ట్ అవుతుంది. సో అది కూడా చూసుకోండి. మీ ఇంట్లో వేరే ఏదైనా రియల్మీ స్మార్ట్ ఫోన్ 65W సపోర్ట్ అయితే ఈ ఛార్జర్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫోన్కి వస్తాము. ఫోన్ చూసుకుంటే సిల్వర్ కలర్ సూపర్గా ఉంది, బాగా అట్రాక్టివ్గా ఉంది. లైట్గా మనం స్టిల్ చేస్తే సిల్వర్ కలర్, గ్రే కలర్ కలర్ వచ్చి షిఫ్ట్ అయ్యేది మనం చూడొచ్చు. డిజైన్ విషయంలో రియల్మీ ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలా. సూపర్ జాబ్ చేశారు. ఒప్పో దగ్గర నుంచి డిజైన్ ప్యాటర్న్ మాత్రం బాగా నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరా మాడ్యూల్ అని చూసుకుంటే కూడా చూడండి ఎంత బాగుందో. నిజంగా నేను ఒక్క నిమిషం అయితే స్టన్ అయిపోయాను ఈ డిజైన్, ఈ లుక్ చూసి. అండ్ ఫోన్ చూసుకుంటే కూడా ఫోన్ లా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక ఫోన్ యూస్ చేసే ఒక ఫీల్ ఉంది. చేతిలో పట్టుకునే దానికి వచ్చి చాలా లైట్ వెయిట్. ఇప్పుడు నేను యూస్ చేసిన మిగతా ఫోన్స్ కంపేర్ చేసేటప్పుడు చాలా లైట్ వెయిట్గా ఉంది. బట్ ద సేమ్ టైం వచ్చి కొంచెం కాంపాక్ట్గా ఉన్నట్టుగా ఉంది. చూడండి 6.4" చాలా రోజుల తర్వాత 6.4" స్క్రీన్ ఫోన్ వచ్చి చూస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఫిజికల్ ఓవర్ వ్యూ చూద్దాము. టాప్లో చూసుకుంటే సెకండరీ మైక్ ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ ఉంది. పవర్ బటన్ ప్లాస్టిక్లోనే మేక్ చేశారు. క్వాలిటీ అయితే మంచి ఫీల్ ఉంది. ఫీడ్బ్యాక్ వచ్చి బాగుంది దీంట్లో బటన్లో. అండ్ బాటమ్కి వస్తే స్పీకర్ వెంట్ ఉంది. సింగిల్ స్పీకరే ఈ స్మార్ట్ ఫోన్లో ఉంది. దాని పక్కన వచ్చి Type C పోర్ట్ ఉంది. అండ్ మెయిన్ మైక్ ఇచ్చారు. దాని పక్కన చూసుకుంటే సిమ్ ట్రే ఉంది. ఈ సిమ్ ట్రే మీకు ఖచ్చితంగా ఒక షాక్ ఇస్తుందని చెప్తాను నేను. ఎందుకంటే ఇది వచ్చి ఒక డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ మాత్రమే. ఇది మనం మెమరీ కార్డ్ వేసుకోలేము. ఫ్రంట్ సైడ్ ఒక సిమ్, బ్యాక్ సైడ్ ఒక సిమ్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఒక రబ్బర్ ఇచ్చారు. ఈ రబ్బర్ ఎందుకని చూసుకుంటే వాటర్ లోపల ఎంటర్ అవ్వకుండా ఉంటుంది. సో దానికోసం ఒక చిన్న ప్రొటెక్షన్. కానీ ఇక్కడ మెమరీ కార్డ్ లవర్స్కి వచ్చి ఇది ఒక డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు. బట్ మినిమం 128GB స్టోరేజ్ వచ్చే వల్ల స్టోరేజ్ ఇబ్బందిగా ఉండదు. అండ్ లెఫ్ట్ సైడ్ అని చూసుకుంటే వాల్యూమ్ బటన్స్ ఇచ్చారు. బటన్ కంప్లీట్ ప్లాస్టిక్లోనే మేక్ చేశారు. కానీ ఆ ఫీడ్బ్యాక్ బాగుంది. ప్రెస్ చేసేటప్పుడు మంచి ఒక టాక్టైల్ ఫీల్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చి ఒక 3 కెమెరా ఉంది. కెమెరా లైట్గా ప్రొట్రూడ్ అయ్యి బయట వచ్చి చూడండి, మీకు అనిపిస్తుంది కెమెరా బంప్ ఉంది కానీ ఎక్కువ లేదు. బట్ సర్ఫేస్లో పెట్టేటప్పుడు ఖచ్చితంగా స్క్రాచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. దాని పక్కన LED ఫ్లాష్ ఇచ్చారు. కానీ డిజైన్ మాత్రం సూపర్
సూపర్గా ఉంది. ఫ్రంట్ సైడ్కి వస్తే ఇయర్ పీస్ ఉంది. ప్రీ అప్లైడ్కి వచ్చి స్క్రాచ్ కార్డ్ ఇచ్చేసారు మనకి. సో దీనికోసమే ఈ స్క్రాచ్ కార్డ్ కోసం ఒక థమ్స్అప్ ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు వచ్చి మన ఈ స్మార్ట్ ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందని చూస్తాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పెర్ఫార్మెన్స్ అని చూసుకుంటే బాగా ఫాస్ట్గా ఉంది చూడండి. సో మీకు ఇక్కడ వచ్చి ఒక చిన్న లైట్ వెలుగుతుంది. ఆ లైట్ మీద మన ఫింగర్ ప్లేస్ చేస్తే చాలు అన్లాక్ అయిపోతుంది. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, బాగా ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు ఫోన్ సెటప్ అయిపోయింది. సెటప్ చేసిన తర్వాత మన ఫస్ట్ అబౌట్ ఫోన్కి వెళ్దాము. అబౌట్ ఫోన్కి వెళ్తే ఆండ్రాయిడ్ వెర్షన్ అని చూసుకుంటే ఆండ్రాయిడ్ 10. సో లేటెస్ట్ సాఫ్ట్వేర్ వెర్షన్లో రియల్మీ తరపు నుంచి మనకి ఇచ్చారు. సో ఎందుకు రియల్మీ ఇలా చేస్తున్నారని సిరీస్గా అర్థం కాలేదు. ఇంకా ఆండ్రాయిడ్ 10లోనే ఉంది. ఇంకొద్ది రోజులు పోతే ఆండ్రాయిడ్ 12 అప్డేట్ కూడా వచ్చేస్తుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అని చూసుకుంటే కూడా చాలా లేటెస్ట్గా ఉంది. డిసెంబర్ మంత్లోనే ఉంది ఇంకా. అండ్ రియల్మీ 1 వెర్షన్లోనే ఉంది. అండ్ స్టోరేజ్ అని చూసుకుంటే 113 GB వచ్చి అవైలబుల్గా ఉంది. 128 GBలో వచ్చి ఒక 14.5 GB వచ్చి ఆల్రెడీ ఆక్యుపైడ్. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే కంప్లీట్ ఒక నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. కానీ స్టాక్ ఆండ్రాయిడ్ కాదు. కానీ డైలర్ యాప్స్ అని చూసుకుంటే గూగుల్ డైలర్ యాప్ ఇన్స్టాల్ చేశారు. మెసేజింగ్ కూడా వచ్చి కంప్లీట్గా గూగుల్ మెసేజెస్తోనే ఇన్స్టాల్ చేశారు. దాని తర్వాత క్రోమ్ బ్రౌజర్ ఉంది. బ్లోట్వేర్ అని చూసుకుంటే రియల్మీ బ్రౌజర్ ఉంది దీంట్లో. దాని తర్వాత కొన్ని బ్లోట్వేర్స్ ఉంది. రియల్మీ యాప్స్, రియల్మీ పేసా ఇలాంటి కొన్ని రియల్మీ యాప్స్ ఉంది. కానీ ఎక్కువ బ్లోట్వేర్ లేదు. మీవో ఇలా లేదు. కానీ ఇది వచ్చి బ్లోట్వేర్స్ కొంచెం తక్కువే ఉంది. కానీ అన్ఇన్స్టాల్ చేసుకోలేము, అదే ఒక పెద్ద ప్రాబ్లం. సో కొన్ని బ్లోట్వేర్స్ వచ్చి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రియల్మీ పేసా, రియల్మీ స్టోర్ ఇవన్నీ వచ్చి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు ఏం అనుకుంటున్నారని చెప్పి మర్చిపోకుండా కింద కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.